నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్, సుఖీభవ ఆయుర్వేద హాస్పిటల్స్. ఫిష్ల సమస్య గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇది ఎవరిలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిష్ల సమస్య అనేది ముఖ్యంగా చాలామంది ఫిషర్ ప్రాబ్లంతో బాధపడేవారు. అంటే అప్పుడప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు నొప్పి కలుగుతూ ఉంటుంది. ఏదో వేడి చేయడాల నొప్పి కలిగింది అనుకొని కొంచెం మజ్జిగన్నం కానీ లేకుంటే ఏదైనా పెయిన్ కిల్లర్ తీసుకుంటే టెంపరీగా రిలీఫ్ వస్తుంది. అట్లాగే మల్టిపుల్ టైంలో జరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఫిషర్కు చీమ్ పట్టి గడ్డలాగా మారుతుంది. ఆ గడ్డలాగా మారినప్పుడు అది ఫిష్ లాగా మారే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక రకమైన వచ్చే కారణం. అట్లాగే కొందరు ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళలో, అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ, డ్రైవర్స్ కానీ, లేదంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, ఇట్లా లాంగ్ సిట్టింగ్ ఉన్న వాళ్ళలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ సరి అయిన పద్ధతులు లేకపోవడము, ఎక్కువ వేడి వస్తువులు తినేవారు, నాన్ వెజ్ తీసుకునేవాళ్ళు, ఆల్కహాలిక్ తీసుకునే వాళ్ళు ఈ సమస్య సరి అయిన టైంలో తినకపోవడము, లేట్ నైట్స్ తీసుకోవడము భోజనం అనేది, అట్లాగే లేట్ నైట్ నిద్ర కూడా సరైన సమయంలో లేకపోవడము. సో ఎక్కువగా జర్నీస్ చేసే వాళ్ళలో ఈ లక్షణాలు, అంటే ఈ ఫిష్ల సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోషన్ క్రానిక్గా అంటే ఎక్కువగా హార్డ్గా వచ్చే వాళ్ళలో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండి ఎక్కువగా గ్యాస్ పోతూ ఉండే వాళ్ళలో కూడా ఈ ఫిష్ల సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎర్లీ స్టేజ్లో ఫిష్ల సమస్యను గుర్తిస్తే మనము ట్రీట్మెంట్ సింపుల్గా అయిపోతుంది. క్రానిక్గా అయిన కొద్దీ ఈ సమస్య ట్రీట్మెంట్ చేయడం కష్టంగా మారుతూ ఉంటుంది. సో ఈ ఫిష్ల సమస్యకు మనము ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఆలోచిస్తాం. మరి మెడిసిన్స్ తగ్గుతుందా, లేదు అనుకుంటే సర్జరీ అయినా అవసరమా అనేది మనం తెలుసుకోవాలి. ఫిస్టుల మామూలుగా జనరల్గా మలద్వారం వచ్చే పైల్స్, ఫిషర్ సమస్యలు మనకు ఆయుర్వేదంలో మెడిసిన్స్తోనే, పంచకర్మ స్థితులతో తగ్గుతూ ఉంటుంది. కానీ ఫిస్టులకు మాత్రము ఖచ్చితంగా పారాసర్జికల్ ప్రొసీజర్ అంటే క్షారసూత్ర ట్రీట్మెంట్ ఖచ్చితమైన చికిత్సగా మనం చెప్పుకోవచ్చు. దీనిలో చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫిస్టులకు మామూలుగా ఫిస్టులెక్టమీ అని, లేజర్ ట్రీట్మెంట్ అని, లేకుంటే రబ్బర్ బ్యాండ్ లైగేషన్ అని, లేదా క్షారసూత్ర చికిత్స అని ఉంటాయి. సో వీటిలో ఈ సర్జరీ అంటే ఫిస్టులెక్టమీ కానీ లేజర్ ట్రీట్మెంట్లో ఏమవుతుందంటే ఈ ఫిస్టులలో ఉన్నటువంటి గడ్డ ప్రాంతాన్ని, అంటే ట్రాక్ని అంతా కూడా తొలగిస్తే కానీ అది పూర్తిగా పోదు. సో ఇది మలద్వారం మీద చుట్టూ ఉన్న ప్రాంతంలో తొలగించేసి, కానీ మలద్వారము యానల్ ఎడ్జ్కి వచ్చేసరికి మాత్రము ఈ గడ్డను పూర్తిగా తొలగియలేము సర్జరీ ద్వారా, లేజర్లో. ఎందుకు అనంటే ఈ ఈ ప్రాంతము స్పింక్టర్ మజిల్స్ ఉంటాయండి. ఈ స్పింక్టర్ మజిల్స్ ఎందుకు ఉపయోగపడతాయి? మనకు మోషన్ కంట్రోల్లో ఉంచుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జర్నీలో ఉన్నాం, మనకు మోషన్ సెన్సేషన్ వచ్చింది, ఇంటికి పోయినాక వెళ్ళాం. అటువంటిప్పుడు ఏం అవసరం అవుతాయి? దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ స్పింక్టర్ మజిల్స్ యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటిని డిస్టర్బ్ చేస్తే మోషన్ కంట్రోల్ అనేది తప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సర్జరీలో, లేజర్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే ఆ యానల్ ఎడ్జ్ వరకు ఈ ట్రాక్ని మొత్తం తీసేసి అక్కడ మాత్రం మనం తీయకుండా వదిలిపెడతాం. కాబట్టి ఆ తెలియకుండా వదిలిపెట్టిన ప్రాంతంలో మళ్ళీ చిన్నగా చీమ్ పట్టింది అనుకోండి, మళ్ళీ పెద్దగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లేజర్ కానీ లేకుంటే మామూలుగా ఫిస్టులెక్టమీలో కానీ రబ్బర్ బ్యాండ్ లైగేషన్లో 90% వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి రాని దేంట్లో అంటే క్షారసూత్ర చికిత్సలో మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇది ఆయుర్వేదంలో చెప్పబడిన ఒక అద్భుతమైన చికిత్స కాబట్టి దీంట్లో వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి క్షారసూత్ర చికిత్స చేయించుకుంటే మనకు శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. అట్లాగే మరి ఈ క్షారసూత్ర చికిత్స అంటే ఏంటిది అంటే, ఈ క్షారసూత్ర చికిత్స అనేది ఒక ఔషధీకరణ పెట్టుకోవటువంటి ఒక థ్రెడ్ అండి. దీంట్లో మనము ఒక థ్రెడ్ తీసుకొని దాంట్లో క్షారము మరియు పసుపు మరియు హనీ మరియు గుగ్గులు, ఈ విధంగా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసి దీన్ని ఒక క్షారసూత్రం తయారు చేస్తారు. ఈ క్షారసూత్ర చికిత్స మరి ఎట్లా పనిచేస్తున్నది అని అంటే, మనము ఈ ఫిస్టులా ట్రాక్లో క్షారసూత్ర అప్లై చేసినప్పుడు దీనికి మొదటగా అప్లై చేసిన క్షారం ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ట్రాక్ను కట్ చేస్తుంది. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, స్పింక్టర్ మజిల్స్లో వాటిని డిస్టర్బ్ చేస్తే మోషన్ కంట్రోల్ పోయే అవకాశాలు ఉంటాయి. మరి ఈ క్షారసూత్ర చికిత్సలో ఈ థ్రెడ్ అనేది ఆ స్పింక్టర్ మజిల్స్ను సున్నితంగా కట్ చేయడం వల్ల మనకు ఆ మలద్వారం వద్ద కంట్రోల్ పోవడం అనేది జరగదు. అలాగే త్వరగా హీల్ అయిపోతాయి అవకాశాలు ఉంటాయి. అట్లాగే మనం నెక్స్ట్ ఏమనుకున్నాము, హనీ.
ఈ హనీ అనేది మన కట్టింగ్ వల్ల ఏర్పడినట్టు పుండును త్వరగా మానేటట్టు చేస్తుంది. అట్లాగే గుగ్గులు గురించి చెప్పుకున్నాం, దీని మీద గుగ్గులు అప్లై చేస్తాం. ఆ గుగ్గులు అనేది ఏం చేస్తుందంటే నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే మరి పసుపును అప్లై చేసినామని చెప్తున్నాం క్షారస్ మీద, ఆ థ్రెడ్ మీద. అది ఎందుకు ఉపయోగపడుతుందంటే యాంటీ బ్యాక్టీరియల్, అంటే చీము పట్టకుండా, అప్పుడు నుంచి చీము పట్టకుండా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మల్టిపుల్ యాక్షన్ ఉండడం వల్ల ఈ క్షారసూత్ర చికిత్స అనేది మనకు ఫిస్టులాల్లో శాశ్వత పరిష్కారంగా మనము చెప్పుకోవచ్చు. మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండవు. దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఈ క్షారసూత్ర చికిత్స అనేది ఒక ట్రాక్, ఒక 4 సెంటీమీటర్ ట్రాక్ ఉందనుకోండి, ఫిస్టులా అనేది ఒక 1 సెంటీమీటర్ వరకు ఒక 1 వీక్లో కట్ అవుతుందండి. సో నెక్స్ట్ వీక్లో ఏమవుతుందంటే మనం థ్రెడ్ చేంజ్ చేయగానే ఈ 1 సెంటీమీటర్ కట్ అయింది హీల్ అవుతూ మళ్ళీ నెక్స్ట్ ఒక 1 సెంటీమీటర్ కట్టింగ్ అవుతుంది. అంటే ఈ దీంట్లో కట్టింగు హీలింగు అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనిలో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండవు. వేరే సర్జరీలో ఏమవుతుందంటే ఒకటేసారి ట్రాక్ అంతా తీసేస్తాం కాబట్టి ఒక పెద్దగా వుండ్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దానిలో ఎక్కడో చోట ఒక చిన్న పింపుల్లాగా పసు మిగిలిపోయినా అది మళ్ళీ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ క్షారసూత్ర చికిత్స అనేది మానవాళికి ఆయుర్వేద శాస్త్రం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన చికిత్స. దీంతోనే మనకు ఫిస్టులా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.